ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇప్పటికే రైతులందరూ కూడా ఎప్పుడు డబ్బులు పడుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రైతు భరోసా 2024 సంబంధించి అందరికీ ఒక పెద్ద తీపి కబురు అయితే రావడం జరిగింది. దసరా కానుకగా ఎవరికైతే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వం రైతు బంధు అయితే విడుదల చేసింది. ఈసారి కొన్ని కొత్త రూల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకురాబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్నమాట. చాలా మంది మిత్రులు చెప్తున్నారు, మాకు రైతు భరోసా డబ్బులు పడలేదు అన్న, మాకు ఎప్పటి నుంచి పడుతుంది ఏందని అడుగుతున్నారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించి అంటే ప్రధాని మోదీ డబ్బులు అయితే 2,000 రూపాయలు మన ఖాతాలో అయితే పడతాయి కదా, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 18వ విడత కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. అక్టోబర్ 5 తారీఖున ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది కదా, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో ఇంకా ఈకేవైసీ అయితే చేసుకోవాలని తప్పనిసరిగా. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనకు ఒకరోజు మాత్రమే ఉంది కాబట్టి అందరూ కూడా ఈక్వైజ్ చేసుకున్నట్లయితే మనకు రేపు ఎల్లుండి డబ్బులు దాంతోపాటు లీస్ట్ విడుదల అవుతుంది, డబ్బులు అయితే పడతాయి. పడిన వారికి 3 విడతల్లో అనగా 16, 17 విడతలు కలుపుకుంటే 6,000 రూపాయలు జమ అవుతాయి. ఒకవేళ వాళ్ళకు పడ్డట్టు అయితే 17 విడత కాంచి ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నట్లయితే 18 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది అయితే ఉన్నారు. ప్రభుత్వానికి తప్పనిసరిగా అయితే ఇప్పటికే ఈకేవైసీ అందరూ కూడా చేసుకోవాలని ఒక అప్డేట్ అయితే అందించడం అయితే జరిగిందనమాట. సో మీరు కనుక ఈకేవైసీ చేసుకోకపోతే తప్పనిసరిగా ఇప్పటికి కూడా టైం ఉంది కాబట్టి ఈకేవైసీ అయితే చేసుకోండి, మీకు ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం మనకు రైతు బంధు అయితే వేసింది కదా, ఈసారి రైతు భరోసాకు అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం 1,52,00,000 ఎకరాలు అయితే ఉన్నాయి. ఇందులో రైతుల దగ్గర 69 లక్షల రైతుల దగ్గర అయితే ఇంత భూమి అయితే ఉందన్నమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి అందరికైతే డబ్బులు అయితే పడవని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక ఈరోజు ఎంతమందికి డబ్బులు పడే అవకాశాలు ఉంది, ఎవరెవరికి డబ్బులు అయితే పడతాయి, రైతు రుణాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంది, సో మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉంది, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అంటే డిజిటల్ ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే డిజిటల్ కార్డు ఉందో దీనికి సంబంధించి 3 తారీఖు నుంచి 5 తారీఖు లోపు అనగా 7 తారీఖు వరకు అయితే పెంచారు కాబట్టి సో మొత్తం మీద 5 రోజుల్లో అయితే కంప్లీట్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఇందులో ఫ్యామిలీకి సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రైతు బీమా, అదేవిధంగా రైతు భరోసా, రైతు రుణాలకు సంబంధించి పూర్తి డాటా అనేది ఇందులో ఉంటుంది కాబట్టి డిజిటల్ సర్వే అనేది చేస్తున్నాం. ఇప్పటికే 238 ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 119 నియోజకవర్గాల్లో ఒక గ్రామాన్ని ఒక మున్సిపాలిటీ అయితే సెలెక్ట్ చేసాం. ఇప్పటికే ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మీ గ్రామం కనుక మీ పట్టణం కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలాంటి వివరాలు అడుగుతున్నారు, మొత్తానికి వివరాలు అనేది అంటే అధికారులు ఇంటికి వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో ఇంటి నెంబరు, అదేవిధంగా ఆధార్ కార్డు, కుటుంబం సంబంధించి పూర్తిగా కలిసి ఉన్నారంటే అత్త కోడళ్ళకు సంబంధించి కలిసి ఉన్నారా, వాళ్ళు సపరేట్ కావాలంటే కొత్త రేషన్ కార్డు కావాలా, ఇంకెలాంటి వాళ్ళు అడుగుతున్నారని దాంట్లో ఎంట్రీ చేస్తారు. దాంతోపాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి 30 రకాల శాఖల నుంచి 30 రకాల సేవలు అయితే అందిస్తారు. ఇందులో మనకు పూర్తి స్థాయిలో కూడా కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి 2,500 రూపాయలు, ఏదైతే జీరో కరెంటు కావచ్చు, దాంతోపాటు గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో హెల్త్కు సంబంధించిన ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఇందులో ఒక్కటే కార్డు ఒక స్టేట్ విధంగా తీసుకొస్తుంది అనమాట. సో మొత్తానికి తెలంగాణలో ఇక పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు కావచ్చు, వారి ఉన్నత స్థితి ఏ రకంగా ఉంది, పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పంట ఏ రకంగా, దీనికి సంబంధించి ఎంత భూమి ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, అంటే ఎలాంటి లోన్స్ రావాలన్నా ఈ సంబంధించినటువంటి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం అయితే ముందుకొచ్చి ఈ రకంగా సర్వే చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కార్డులు అయితే ఎంటర్ అయితే చేయబోతున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇప్పటికే కొన్ని ఏరియాలో అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనమాట. మనకు ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది, ముందుకు వస్తుంది అనమాట. తగిన పత్రాలు కావచ్చు అవన్నీ వివరాలు అయితే సక్రమంగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఈ కార్డుకు సంబంధించి
10 అంకెల యూనిక్ నెంబరు, కార్డు ముంగట వచ్చేసి మహిళ పేరు మీద, కార్డు వెనకాల వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేస్తారనమాట. రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అందరం కూడా ఎదురు చూస్తున్నాం అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో వచ్చేసి ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే ఒక 25 జిల్లాలను అయితే స్పెషల్ ఫోకస్ పెట్టిందనమాట. మనకు రేపు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులకు అయితే పడతాయండి. సో కొంతమందికి, ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే రైతు బంధు కూడా గతంలో వేసినప్పుడు టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అవి కొంత పడక మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వల్ల ట్రెజరీ శాఖకు వెళ్ళింది. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా కొంత అన్ని 25 ఏదైతే జిల్లాల్లో అన్ని టెస్టింగ్ అయితే చేస్తున్నారన్నమాట. రేపైతే కొంతమంది రైతులందరికీ కూడా మీకు మెసేజ్ అయితే వస్తాయండి. సో అవి వచ్చిన వెంటనే ఎంత పడింది ఈసారి, ఎకరానికి 7,500 పడ్డాయా, 15,000 పడ్డాయా అని చెప్పేసి మీకైతే మెసేజ్లు అయితే వస్తాయండి. వచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మొత్తానికి మిగతా రైతులకు ఎప్పుడు పడే అవకాశం ఉందంటే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మనకు దసరా కానుక వరకు అయితే డబ్బులు అయితే పడతాయని. ఒకవేళ దసరా కానుక కూడా ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల కావచ్చు, లేదైనా ఇంకా కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకురాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికంగా పిఎం కిసాన్ సంబంధించినటువంటి నిధులు ఏ రకంగా రూల్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేయబోతున్నారట. సో మొత్తానికి తెర మీదకి సీలింగ్ అయితే పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. 5 ఎకరాల, లేదంటే 7.5 ఎకరాల, లేదా 10 ఎకరాల వరకు. సో ఇవన్నీ కూడా కొద్దిగా క్లారిటీ రావాల్సిన స్పష్టత అయితే ఉంది. కాబట్టి ఒకవేళ పెండింగ్ లేట్ అయినా కూడా మనకు అక్టోబర్ నెల చివరాఖరి వరకు అందరు కూడా డబ్బులు అయితే పడతాయండి. మీ ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తాయి. ఎవరు కూడా కంగారు పడొద్దని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. తెలంగాణలో ఇప్పటికే 1,52,00,000 ఎకరాల్లో అయితే ఉన్నాయి. 69 లక్షల మంది రైతులు అయితే సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 5 ఎకరాలు ఉన్నవారు 62 లక్షల మంది అయితే ఉన్నారు. ఇక వీళ్ళు అంటే 1 గుంట నుంచి 2 గుంటల వరకు చూసుకున్నా కూడా 22 లక్షల మంది అయితే ఉన్నారు. ఇవన్నీ కలిపినా కూడా 90% మంది రైతు భరోసా సంబంధించి 90% అయితే వస్తుంది. ఒకవేళ గత ప్రభుత్వం దాదాపు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పులు, అదేవిధంగా ఏదైతే ఉన్నత ధనిక స్థానాలు ఉన్నవారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ట్యాక్స్ పేయర్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా. సో ఈసారి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నాయి. ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి ఒపీనియన్. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక విడతకు 3,500 కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం అయితే అందరికీ వేయడంతో నష్టపోయారని, ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా దీన్ని కనుక మనం కాపాడుకున్నట్లయితే 7,500 కోట్ల రూపాయలు భారం ప్రభుత్వం మీద తగ్గుతుందట. సో మొత్తానికి నిజంగా ఎవరైతే ఈసారి రూల్స్ ఏంటంటే ఎవరైతే సాగు చేస్తారో ఆ సాగు చేసి దున్నకాలు చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయండి. 10 ఎకరాల వరకు ఒకవేళ మీరు రైతులు ఉన్నట్లయితే తర్వాత 15 ఎకరాలు ఉంటే కాస్త ఉన్నత ధనికులు అవుతారు. ఎందుకంటే 10 ఎకరాల వరకు చిన్న సన్నకారు రైతులు అవుతారు. కాబట్టి మొత్తానికి తెలంగాణలో 5 ఎకరాల వరకు మొదటి దశలో అందరికైతే క్లియరెన్స్ అయితే వచ్చినట్లు తెలుస్తుందన్నమాట. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూలు దాదాపు ఈ నెలలోనే మనకు పండుగ సెలవులు చాలా వరకు వచ్చాయి. కాబట్టి బ్యాంకు పనిదినాలు చూసుకొని మీ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. రైతు రుణాలకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు. దాదాపు 5.5 లక్షల మంది అయితే పెండింగ్ రైతులు కావచ్చు, పడని రైతులు అర్హత సాధించారు. వీళ్ళకి ప్రత్యేకంగా మరోసారి అయితే డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయనున్నారు. దసరా కానుకగా ప్రభుత్వం అయితే వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట. కమ్మ చీరలకు బదులుగా నగదును 500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రచారం అయితే జరుగుతుంది.